ట్యాబ్లెట్లు వేసుకున్నారో లేదో ఈయన. ఏమండి, ట్యాబ్లెట్లు వేసుకున్నారా? ఉండండి తెస్తాను. ఏంటి అదోలా ఉన్నారు ఈయన? ఏమండి, అలా ఉన్నారేంటి? ఒంట్లో బాగలేదా ఏంటి? ఒంట్లో బాగానే ఉంది పార్వతి, కానీ ఊళ్ళోనే ఎప్పుడూ లేని విధంగా, అనుకోని విధంగా ఈ చావులు. అచ్చో ఆత్మహత్యో దేవుడు తీసుకెళ్లిపోయాడు. ఒకరు ముందు ఒకరు వెనక, అంతే. కాదు పార్వతి, మరేంటండి? ఈ రణస్థలంలో కంటికి కనిపించేది ఏది నిజం కాదు, నమ్మలేము. అలాగని పూర్తిగా జరిగేది ఎవరికీ తెలియదు. మీరనేది ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకైనా మంచిది ఇల్లంతా ఒకసారి శుద్ధి చేయించి హోమం జరిపిస్తే మంచిదండి. ఊర్లోనే ఇలా జరుగుతున్నాయంటే అవి ఇంటి దాకా వచ్చే అవకాశం కూడా ఉంది. ఊళ్ళో అందరూ జరిగిన మరణం వెనుక రహస్యం ఏంటో తెలియకుండా ఉంటే, రేపు ఎలా ఉంటుందో తెలియక భయపడి వస్తుంటే, ఇప్పుడు ఇంటికి రంగులు వేసుకుని పండుగ చేసుకోమంటావా? అది కాదండి. అయినా నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? అదేంటండి, 2 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మర్చిపోయారా? ఆ, ఆ. మీకేం తెలియనట్టు మాట్లాడతారా? అయినా నువ్వు లేని పని చెప్పకు పార్వతి. నాతో అన్నావు కాబట్టి సరిపోయింది ఈ మాట. ఆ, వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారంటావా? లేదు లేదు, ఈ విషయం బయటికి చెప్తే ఊరల్లే మనల్ని రాళ్ళుచ్చి కొట్టి చంపేస్తారు. అర్థమైందా పార్వతి? చూడండి, మాటలు గాల్లో ఉంటే పర్వాలేదండి, కానీ వాళ్లే గాలైతే ఇక్కడెవ్వరూ మిగలవండి. ఈ చుట్టుపక్కల కాలేజీ లేవని చెప్పేసి ఎక్కడో విశాఖపట్నం వెళ్ళి చదువుకుంటున్నాం. మరి ఏం చిన్నప్పటి నుంచి చేయను? ఒంటరిగా వదిలేసి ఉండడం ఇదే మొదటిసారమ్మా. అవును. నువ్వు ఇంట్లో లేకపోతే ఏదోలా ఉందమ్మా మాకు. నాకు కూడా వదినా నేను నిన్ను తెలుసుకోకుండా ఒక రోజు కూడా లేవమ్మా. నేను కూడా అంతే అన్నయ్య. సంవత్సరం అవుతుంది నువ్వు వచ్చి. చాలా రోజులు అయిపోయింది.